Hi guys, good morning. Welcome back to my channel. This is your Anwar Mohammed Moto Vlogs. So, चलो उत्तर प्रदेश बाय hi बोलो. बाय बाय मध्य प्रदेश Bye bye. एक्सपायरी खत्म देखो जनवरी 27 అంట గాయస్ ఇక్కడ లీటర్ 102 రూపీస్ అయితే ఉంది. 102.73 పైసా. బాయ్ ఫుల్ కర్ దే రहा మనోరు. హాయ్ బ్రో. మనోడే ఆయన ఆగుతోట్లా బ్రేక్ పడట్లే. అక్కడ ఆపితే అక్కడ ఆపమని చెప్తే ఇక్కడికి వచ్చి బ్రేక్ పడ్డది ఆయన కొంచెం నీళ్ళు ఆపుకోవచ్చు కదా అన్నలు తెలుగులా? అవును. ఎక్కడి నుంచి బ్రో? ఆంధ్రానా? ఎక్కడ? హిందూపూర్. ఓకే. నెల్లూరు బ్రో. నెల్లూరు పెద్దారెడ్డి. ఓకే, నైస్ నైస్ టు మీట్ యూ. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. నాయనా ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నువ్వేం సాగా కట్లు కొడతా అన్నాడయా లారీలు ముందుకు వచ్చా. ఊది ఊది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. సో గైస్, ఇప్పుడు ఈరోజు అప్డేట్ ఏంటంటే మనం ఆగ్రాకి అయితే వెళ్ళాలా. ఆగ్రాకి ఇక్కడ నుంచి ఒక 450 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి అయితే స్టార్ట్ అనుకుంటాను. ఇప్పుడైతే వెళ్ళే లోపల ఒక మనం 10కి అయితే బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే ఆపితే మనం ఒక 10 కల్లా బ్రేక్ఫాస్ట్కి అయితే అయితే ఒక 230 కిలోమీటర్స్ అయితే కొట్టేద్దాం అని చెప్పి అయితే అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు అది అవుదమ్మా. మధ్యాహ్నం ఎట్టేసుకున్న 11 నుంచి ఒక 4 లోపల మేము ఆఖరికి అయితే రీచ్ అయిపోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇదనమాట ఈరోజు మా ప్లాన్ అయితే. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో పాత వీడియోలు కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసినప్పుడు మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇప్పుడే మనం బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం. హోటల్ కాడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మా డెస్టినేషన్ వచ్చి సాగర్ టు ఆగ్రాకి అయితే పెట్టుకున్నాం. సో 450 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి డెస్టినేషను. నేనైతే బ్యాక్ అయితే కూర్చున్నాను. మన మొబైల్లో షార్ట్స్ అయితే ఉన్నాయి, కొన్ని ఎడిట్ చేయాల్సింది. అందువల్ల నేనైతే కూర్చున్నాను. టైం ఉండట్లేదు షార్ట్స్ ఎడిట్ చేద్దాం అంటే. ఇప్పుడైతే కొంచెం కూర్చొని వాయిస్ ఓవర్ అయితే ఇద్దామని చెప్పి అయితే కూర్చున్నాను. మనవాడైతే డ్రైవ్ చేస్తా ఉన్నాడు. టైం వచ్చి కూడా 8:10 అయితే అవుతా ఉంది దగ్గర. 8:20 అవుతుంది. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపినప్పుడు మీకు నేనైతే డ్రైవ్ చేస్తానమాట. వ్యూ అయితే చూడండి ఇక్కడి నుంచి. ఏ ఊరా? మాది కూడా ఆంధ్రానే. ఎక్కడ? చిత్తూరా? మాది నెల్లూరు. నెల్లూరు. 20 किलोमीटर ఓకే. क्या कौन सा पेट्रोल पंप? HP इंडियन भारत है? एचपी है, इंडियन भी है। यूपी लग जाएगा तो इंडियन मिल जाएगा। बॉर्डर कितने किलोमीटर है? 20 किलोमीटर 20 किलोमीटर बॉर्डर. ओके. बॉर्डर ये ना? 1 किलोमीटर पंप है। हाँ ओके. इधर रेट कितना पेट्रोल का? इधर 114 रुपए लीटर, वहाँ पे 103 रुपए लीटर। 103 है. ठीक है, थैंक यू. क्या नाम तुम्हारा? क्या नाम? मुकुंद लोधी। मुकुंद लोरी. ओके. चलो उत्तर प्रदेश हाय बोलो. बाय बाय मध्य प्रदेश। ఓకే బాయ్. గుమ్తే మనం ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకి ఈ రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట. ఈరోజు డే 4లో. మనం ఇప్పుడు మధ్యప్రదేశ్లోనే ఉన్నాం. ఇప్పుడు ఇంకొక 5 కిలోమీటర్స్ 5 ఉందనుకుంటా ఇక్కడికి. ఇంకో 5 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఉత్తరప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఆ రోడ్డు చూడండి గాయస్. ఇటు వచ్చి ఇటు వెళ్ళుంది, ఇటు వచ్చి ఇటు తిరిగింది రోడ్డు. వెల్కమ్స్ టు మధ్యప్రదేశ్ బార్డర్ చెక్ పోస్ట్. 1.5 కిలోమీటర్స్ ఉందండి. ఇట ఆవులు అవి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ రోడ్లలో. సడన్గా వచ్చేస్తాయి. ఆంధ్రాలో నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి మహారాష్ట్ర,
మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్లో నుంచి ఇప్పుడు 5th స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఉత్తరప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. వెల్కమ్స్ టు ఇంట్రాగేటెడ్ మధ్యప్రదేశ్ చెక్ పోస్ట్ 750 మీటర్స్ అంట. క్రాస్ అయ్యి ఉత్తరప్రదేశ్లోకి వెళ్తాం. మా ఫ్యూల్ షాప్ కూడా ఇంకా ఒక 1 పాయింట్ అయితే ఉంది. మార్నింగ్ రైడ్ బాగుంటుంది అబ్బా. ఎంపీ బార్డర్. ఆర్టీఓ వెల్కమ్ టు ద ఉత్తరప్రదేశ్. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో అయితే ఉన్నాం అనమాట. ఇది యూపీ బార్డరు. ఇక్కడ నుంచి ఝాన్సీ స్ట్రైట్, లలిత్పూర్ స్ట్రైట్, అట్టా అంటే ఇదే లెఫ్ట్. అట్టా ఇక్కడ ఇల్లు చూడండి ఎలా పగిలిపోయినాయో. పాత ఇల్లు, ఎక్కడ లేచిన డాబాలు. ఐ లవ్ బీపీసీఎల్. అబ్బా అక్కడ లారీలు ఉన్నాయా? गाइस ఇక్కడ లీటర్ 102 రూపీస్ అయితే ఉంది. 102.73 पैसा. भाई फुल कर दे रहा हूँ. कहाँ से कहाँ के लिए? हम आंध्रा से आता है. कहाँ जाना? हाँ लद्दाख जा रहा है. लद्दाख चीन बॉर्डर पर? हाँ घूमने के लिए. घूमने के लिए. अभी जाओगे फिर रिटर्न कब होगे वहाँ से? एक 10 दिन. 10 दिन बाद. दोनों लोग हो रहे कोई साथ में और है? अच्छा शाम में गया. जरा पकड़ो. वो मध्य प्रदेश को इधर को उतना पैसा डिफरेंस है ना? हाँ. क्यों? ये यूपी है वो एमपी है. हाँ मालूम वो मालूम. उस राउंड फिगर 60 कर दो. 1160 हाँ कर दे. మన దాంట్లో ఇప్పుడు 11.5 లీటర్ అది పట్టింది. 1160 రూపీస్. ఓకే థ్యాంక్ యూ. బస్ ఫుల్. ఇక్కడ స్పీడ్ లిమిట్ అయితే ఉంది. మనం 70-60 అన్నవాళ్ళు ఇలా క్రాస్ అవుతారనమాట మధ్యలో. మన అన్నోళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు 60-70 అలా అయితే వెళ్తాను. కొన్ని పని చేస్తున్నాయి, కొన్ని పని చేయట్లే. మనం ఒక రూమ్ కాడి నుంచి ఒక 80 కిలోమీటర్స్ అయితే వచ్చుంటాం. ఇంకొక 20-30 కిలోమీటర్స్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపుదాం. మన వాళ్ళు అసలు కనుమరుగులో లేరు, వెళ్ళిపోయారు. వీళ్ళు చూడండి ఒకరికొకరు వెనకనే పోతాం అన్నారు. మనకి ఈ రైడ్లో మొత్తం మీద ఒక ఏపీ బండి కనిపించింది. చిత్తూరు నుంచి వస్తా ఉన్నారంట అన్నవాళ్ళు. తమిళనాడు. తారు స్మెల్ వస్తూ ఉందబ్బా. ఏందో ఓడు ఎట్టండెడ్ పోతా ఉన్నాడు. టైం ఎంత? టైం అయితే 9:44 అయితే అవుతా ఉంది. మనం టోటల్గా ఎన్ని వేల కిలోమీటర్స్ వచ్చామంటే 44,623 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అనమాట. మన జెస్సీ మొత్తం బైక్ ఉన్నప్పటి నుంచి 44,623 and 627. యావరేజ్గా మన బైక్ 35-34 అయితే వస్తూ ఉంది మైలేజ్ లీటర్కి. ఇంక దీన్ని బట్టి లెక్కేసుకోండి. మేము 80-90 రోడ్డు బాగున్న దగ్గర 80-90 అలా అయితే కొట్టేస్తా ఉన్నాం.
ఇప్పుడు స్పీడ్ కూడా 90-93 ఆడ పోతాను. మన వాళ్ళు అయితే ఆడ ఆగున్నారు. మన వాళ్ళు హాయ్ బ్రో. మనోడే బ్రేక్ పడట్లే. అక్కడ ఆపమని చెప్తే ఇక్కడికి వచ్చి బ్రేక్ పడ్డది. నేను ఆపుకోవచ్చు కదా అన్నలు తెలుగులా? అవును. ఎక్కడి నుంచి బ్రో? ఆంధ్రానా? ఎక్కడ? హిందూపూర్. ఓకే. నెల్లూరు బ్రో. నెల్లూరు పెద్దారెడ్డి. ఓకే, నైస్ నైస్ టు మీట్ యూ. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్. అదేంది ఒకటి ఏంటంటే ఒక సైడ్ హౌస్ చనిపోయింది, దూడకేమో మూతి మొత్తం పగిలిపోయింది అనమాట. అది దాన్ని చూస్తుంటే దారిలో చనిపోయింది దూడకి ఇంకొకటి పాపం అక్కడి నుంచి ఆ ఇన్సిడెంట్ మార్నింగ్ అయిందంట. ఇగో అది తీసుకున్నాను. అవర్స్ నుంచి అది అలా నిల్చొనే ఉంది పాపం. మేము పాపము స్పీడ్ లో ఉంటుంది, లేకుంటే పక్కకైనా పెడతాము అనుకున్నాను నేను. మనకి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏం దొరుకుతలేవు. దిగండి ఒకసారి. ముందు పెడతా దిగు. అదే చెప్పింది టైం అయినా స్పెండ్ చేయొచ్చు ఎక్కడైనా ఒక కేఫే లాంటిది సాగుదాం. ఎట్లా టిఫిన్ టైం అయింది కదా, టిఫిన్ అయిపోయింది బ్రో. అయిపోయిందా? సరే ఒక కాఫీ ఏం తాగుదాం పండి. కాఫీ తాగుదాం బాగుంది. ఎట్లా అనుకున్నప్పుడు ఆయన ఫోన్ చేసి సేమ్ స్టేట్ వరకు కనిపించడం కష్టం. ఎవరెవరు అని కదా. ముందర ఒక షాప్ ఇద్దాం ఎండలో కన్నా. ఇప్పుడు లదాఖ్కేనా మీరు కూడా? మేమా లేదు, కేదార్నాథ్. కేదార్నాథ్. ఓకే, నైస్. కేదార్నాథ్ అనుకోలేదు. నెక్స్ట్ మనాలి టు గంగోత్రి టు కేదార్నాథ్. బద్రీనాథ్ కూడా వెళ్ళొచ్చు. బద్రీనాథ్ రెండు అక్కడే, కేదార్ బద్రీ. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు బ్రో? థర్స్డే మార్నింగ్. థర్స్డేనా? ఓకే ఓకే. మనోడే ఫోన్ చేసావా? అదే బ్రేక్ఫాస్ట్ ఆపమని పక్కన. ఇక్కడ నియర్ బైలో ఏదో ఉంది, ఒక 40 ఉంటుంది. 40 కిలోమీటర్సా? అదే అతనికి ఇన్ఫార్మ్ చేసేది ఆయనే. మెయిన్ హాల్టింగ్ ఆడ ఆపమని చెప్పాను. ఆయనే చూసి మనకి లొకేషన్ పెడతాడు. పెడతాడు. ఓకే. మాకు ఒక్క లారీ కనిపించింది, ఏపీ లారీ. ఏదో చిత్తూరు వాళ్ళు అనుకుంటా. అయితే నాకు మధ్యలో ఒక స్ప్లెండర్ పటాయించిండబ్బా. 80-90 వెళ్తున్నా నేనంటే. నేను క్రూజ్ పెట్టుకున్నా, వాడు ఇంటలే వెనకాల వస్తాడు, ఓవర్టేక్ చేస్తాడు, కట్టింగ్ కొడతాడు. నిన్న నైట్ కూడా అదే మా పరిస్థితి. వాడు కొంచెం దూరం వెళ్ళి ఆపుతా ఉన్నాడు మమ్మల్ని అని చెప్పి 60లో పడిపోయా. సరే వెళ్ళిపో అని చెప్పేసి ఒక 5 minutes ఆగి చూసాను. మనకిప్పుడే తెలుగు అన్న వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. హిందూపూర్ నుంచి అయితే వస్తా ఉన్నారంట. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కలిసి అయితే ఇప్పుడు బద్రీనాథ్కి వెళ్తా ఉన్నారు. సారీ, కేదార్నాథ్కి అయితే వెళ్తా ఉన్నారు. మనకి వేపీ వెహికల్ అయితే కనిపించింది దారిలో, సుజుకి. లెఫ్ట్ సైడ్లో ఏదో లేక్ అయితే ఉందాడా. లలిత్పూర్ సిటీ లెఫ్ట్ అయితే వెళ్ళాలి. లలిత్పూర్ సిటీకి 2 kilometers అయితే ఉంది. ఝాన్సీ 110, శివపూరి 190. ఇటు వెళ్తే మనం లలిత్పూర్లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. నాస్టీ ఫెలోస్. ఏంద్ర వల్ల ఏంది ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. లెఫ్ట్లా ఆ హోటలా?
షాట్. మెల్లగా మెల్లగా. నీ పేరు కేవీ రెడ్డి అని పెట్టకూడదు, ఆగడం అని పెట్టాలా నీ పేరు. ఆగడం అని పెట్టాలి నీకు. అసలు ఆగడమే లేదు, నువ్వు వెళ్ళిపోతాను నేను 100 కొట్టేస్తున్నాను దీన్ని. చిక్కడ దొరకడు. నువ్వా మామూలుగా? హాయ్ గైస్, మనకి బ్రో వాళ్ళు పరిచయంలో ఏపీ వెహికల్ హిందూపూర్ నుంచి అయితే వస్తున్నారంట. ఫాదర్ అండ్ సన్ ఇప్పుడు బద్రీనాథ్ కేదార్నాథ్కి అయితే వెళ్తున్నారంట. హాయ్ బ్రో. బాయ్ బాయ్. అదే పొట్ట కవర్ అవుతుంది, పొట్ట కవర్ చేయాలి. హలో గాయస్, ఇప్పుడైతే మనం ఝాన్సీకి ఒక 40 కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్ ఉన్నాం అనమాట. సో వాటర్ బ్రేక్ అని చెప్పి వాటర్ తాగుతా అని చెప్పి తాగాం ఒక డాబా కాడ. మనోడైతే చూడండి ఇప్పుడు దాకా డ్రైవ్ చేసాడు. ఏంద్రు ఇదే మౌంటైన్ డ్యూ పోయే వద్దు, శిఖరం తాకేమో కానీ ఎండకు మటుకు మామూలుగా లేదు భయ్యా. సో ఇప్పుడే ఒక చెరుకు రసం అయితే తాగాలని చెప్పి ఆపాం అనమాట ఇక్కడ. సో మన వాళ్ళందరూ అయితే ఇక్కడ ఆగున్నారు. ఇంకా గ్వాలియర్కి 150 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎంత 200 ఎంత ఉంది ఆగ్రాకి, 220 కిలోమీటర్స్ ఎంత ఉంది ఆగ్రాకి ఇక్కడ నుంచి. ప్రజెంట్ అయితే ఇప్పుడు చెరుకు రసం అయితే తాగాను. ఎక్స్పైరీ ఖతం జనవరి 27 అంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జనవరి ఏంది అచ్చాతావు వేసుకరా. నాకొద్దు. ఏందనయ్యా ఇలాచీలు సిల్వర్ పళ్ళు చూస్తావా మన దిక్కు? ఇప్పుడు మనం లేక్ రీచ్ అయ్యాక అక్కడ ఎన్ని రోజులు ఉంటాం అంతేనా? అంటే లే అని కాదు, రిఫ్రెష్మెంట్ పోతాం కదా, ఇప్పుడు 5 to 6 days అక్కడే ఉంటాం. నియర్ బై. A few moments later. హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్. సో ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 4:50 అయితే అవుతా ఉంది. సో ఇప్పుడు మనం ఆగ్రాకి 1 మినిట్ దగ్గరలో అయితే ఉన్నాం. పెట్రోల్ పంపులు అయితే ఆపామన్నమాట. సో మన బ్రో అయితే పెట్రోల్ అయితే పట్టించుకోవాలని చెప్పి అయితే ఆగాడు. సో ఇప్పుడైతే మేము కూడా ఆపాము, కొంచెం బైక్ అయితే రెస్ట్ అయితే ఇచ్చాం. సో ఎండ అయితే మామూలుగా లేదు, ఇంకా అలాగే ఉన్నా. కొంచెం ముందుకెళ్ళాక అయితే టీకి అయితే ఆగాల, టీ బ్రేక్ అయితే ఆపుదాం అని చెప్పి అయితే అనుకుంటా ఉన్నాం. ఇదనమాట. ఇప్పుడు నైట్కి మనం మార్నింగ్ అయితే ఆగ్రాకి అయితే వెళ్తాం. సో తాజ్మహల్ ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం మార్నింగ్ అయితే. సో ఇప్పుడే మనం స్టార్ట్ అయ్యాం. గ్వాలియర్కి 52 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఒక దగ్గర అయితే షుగర్ కేన్ జ్యూస్ తాగుతామని చెప్పి ఆపామన్నమాట. సో ఆపి ఆడ ఒక 20 మినిట్స్ అయితే ఆగాము, దగ్గర ఒక 20 మినిట్స్ అయితే ఆగాం. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇంకో 6 కల్లా అయితే వెళ్తామని చూపిస్తుంది. ఏంది ఇది? ఇప్పుడే రా నాయన గోపురం పెట్టుకున్నా, చినుకులు పడుతున్నాయా?
ముందు వర్షం పడతా ఉంది. వాన పడతా ఉంది. కొంచెం ముందు పోయి వేసుకుందాం బా, చూద్దాం. వాన పడతా ఉంది ఇప్పుడు. కొంచెం పెద్ద వాన పడితే మాత్రం కెమెరా తీసేస్తా గోప్రో. ఇదంతా ముందు పడును వాన గట్టిగా. సో మనకి ఆగ్రా వర్షంతో వెల్కమ్ చెప్తుంది గాయస్. ఇప్పుడు ఏదైనా పెట్రోల్ బంకులో ఉంటే పోయి మనం రైన్ కోట్ అయితే రైన్ గేర్ అయితే వేసుకుందాం. ఎందుకు పచ్చిగా అయిపోతాయి. రైన్ గేర్ వేద్దామా? బ్రో ఏదో టాప్ బాక్స్ పైకి లేస్తున్నట్టు అనిపించింది బ్రో. టాప్ బాక్స్ ఊగుతున్నట్టు అనిపిస్తుంది, పైకి లేసింది అది. అది నువ్వు లేచావు కదా ఇప్పుడు, ఇది పైకి లేచినట్టు అనిపిస్తుంది ఇక్కడ. రైన్ గేర్ వేసేసుకున్నావా? ఇదేం కాదు కదా. ఇప్పుడు రైన్ గేర్ ఇప్పుడు యూస్ అవుతుంది మనకి. हम आगरा जा रहे हैं. एकदम क्लियर आ रही है गाड़ी हमारी, भी आ रहे हैं क्लियर. हाँ कहाँ जा रहे हैं आप? आगरा लद्दाख जा रहा है. पी दिया कि नहीं? अभी चाय वो वो बारिश आता है ना. पानी पीना है क्या? अभी शुगर केन पीने क्या है? गाड़ी कौन सी तुम्हारी यार जी? हाँ गाड़ी हमारी है. प्रेजेंट प्रस्तुताనికి తెలిసిపోతుంది తేజ్. बढ़िया आराम से एंजॉय कर रहे हैं अपने, जा रहे हैं राइड कर रहे हैं. हाँ अभी करना है सर, बूढ़ा होने के बाद क्या करना है. अभी यंगे थोड़ा घूम के आए सर. बढ़िया नींद आया तो आराम से सोया करो. हाँ रेस्ट लेके रूम और डेली किलोमीटर 300-400 किलोमीटर जाके कम दे रही होंगी. माइलेज है. माइलेज 35 30 पर पहुँच जाता. TS ले लो सर, टाइम पास करिए. अरे आप आप रहो. मैं जाकर हमारे पास रखो आप. अरे आप रहो. 5 minutes later. బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా మీకు, చమ్మల్ బ్రిడ్జ్ అనమాట ఇది. మీరు మూవీలో చూసాను కదా, చమ్మల్ బ్రిడ్జ్ అయితే అంటారు. విక్రమార్కుల్లో చమ్మల్ అంటారు కదా ఒక ఊరు, అదనమాట ఇది. సో బ్రిడ్జ్ వ్యూ అది చూడండి ఎలా ఉందో. వ్యూ చూడండి ఎలా ఉందో. You know where we are? Alerts? రాజస్థాన్, మధ్యప్రదేశ్. రాజస్థాన్, ఇది మధ్యప్రదేశ్. నేను ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నాను. ఇప్పుడు మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. ఇక్కడ కానీ బైక్స్ అయితే అలౌ చేసి ఉంటే సూపర్ అయితే ఉండేది వ్యూ అయితే. సో సూపర్ అయితే వచ్చింది ఫోటోస్ కూడా. జస్ట్ చూడాలంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. Look at those beach. హాయ్ అదే కుక్కలు దొరుకుతున్నాయి. వచ్చాపుకోవట్లేదు గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు కూడా.
దూరేస్తా ఉన్నారు ఇష్ట ప్రకారం. చూడండి టైం వచ్చి 7:20 అవుతా ఉంది ఇప్పుడు టైము ఇక్కడ. మన కరెక్ట్గా కంటెంట్ వచ్చి చూడండి మన బ్రో. కింద కేటీఎం కదా, కింద సీట్ నొప్పి వచ్చేస్తుంది మన బ్రోకి. బస్సులు కూడా చూడండి ఎంత పాత ఉన్నాయో. మనమంతా ఇందాక సగం రాజస్థాన్లోనే సగం యూపీలో ఉన్నాం. మథుర 105, ఆగ్రా 52, ఢిల్లీ 259 కిలోమీటర్స్. 52 ఉందా బా ఇంకా ఆగ్రా. నాయనా నువ్వేం సాగా కట్లు కొడతా అన్నాడయా లారీలు ముందుకు వచ్చా. A few moments later. అది పెట్టుకోవాలి ఇప్పుడు. హాయ్ బోల్దా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. రేపు వచ్చి మీకు ఆగ్రాలో తాజ్మహల్ వ్లాగ్ అయితే చూపిస్తాను. సో వ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకున్నాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.